ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ కు టీమిండియా సిద్ధమవుతుంది. దుబాయ్ వేదికగా ఆదివారం అయితే న్యూజిలాండ్తో ఈ మ్యాచ్ జరగబోతుంటే వరుసగా 4 మ్యాచ్లు గెలిచి భారత జట్టు జోరు మీద కనిపిస్తుంటే గతంలో నాకౌట్ సెమీస్ అదేవిధంగా ఫైనల్ మ్యాచ్లలో ఓడిపోయిన భారత జట్టు న్యూజిలాండ్ పైన ప్రతీకారం కోసం అయితే ఆతృతగా ఎదురు చూస్తుంది. సో ఫైనల్ మ్యాచ్లో టీమిండియా కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అనే దానిపైన ఆసక్తికరంగా అయితే చర్చ జరుగుతుంది. టీమిండియా 4 స్పిన్నర్తోనే బరిలో దిగుతుందా లేదా ఎక్స్ట్రా పేసర్ను లేదా ఆల్రౌండర్ను తీసుకుంటుందనే ప్రశ్న అయితే ప్రస్తుతం అందరిలోనూ ఉంది. సో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అంతేకాకుండా మైదానంలోనూ అలసత్వం కనబరచడం కనిపిస్తుంది. ఈ క్రమంలోనే అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్ను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. న్యూజిలాండ్ టీంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ ఎక్కువ ఉండడంతో వాషింగ్టన్ సుందర్ను తీసుకున్నట్లయితే రైట్ ఆర్మ్ స్పిన్ బౌలర్ అయిన వాషింగ్టన్ సుందర్ని తీసుకున్నట్లయితే టీంకు కలిసి వచ్చే అంశంగా ఉండవచ్చు. అదేవిధంగా ఒక బ్యాటింగ్లో కూడా డెప్త్ పెరిగే అవకాశం ఉంది. అతను బ్యాటింగ్ కూడా చేయగల ఎబిలిటీ ఉండడంతో కుల్దీప్ యాదవ్ను పక్కన పెట్టి వాషింగ్టన్ సుందర్ను తీసుకునే ఆలోచనలో టీం మేనేజ్మెంట్ ఉన్నట్టయితే సమాచారం. సో అదేవిధంగా మనకు గత 2 మ్యాచ్లుగా ఆడుతున్న వరుణ్ చక్రవర్తి 2 మ్యాచ్ల్లోనే 7 వికెట్లు అయితే తీయడం జరిగింది. ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ మ్యాచ్లో కీలకమైన వికెట్ అయిన హెడ్ వికెట్ను వరుణ్ చక్రవర్తి తన ఖాతాలో వేసుకున్నాడు. సో మనకు హెడ్ అవుట్ అవడమే భారత జట్టుకు బాగా కలిసి వచ్చింది. సో అదేవిధంగా న్యూజిలాండ్తో ఫైనల్ మ్యాచ్లోను వరుణ్ చక్రవర్తి కీలకం కాబోతున్నాడు. అతను త్వరగా రచిన్ రవీంద్ర వికెట్ కానీ కేఎన్ విలియమ్సన్ వికెట్ తీసినట్టయితే భారత విజయ అవకాశాలు అయితే ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నాయి. మొత్తంగా మనకు న్యూజిలాండ్తో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఈ ఒక్క మార్క్తో భారత జట్టు బరిలో దిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.